Hi students, this is Ram from SCS Online Sainik Academy. మనకి మ్యాథమెటిక్స్కి మీకు తెలుసు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ ఈజ్ ద కీ పాయింట్ టు గెట్ ద సక్సెస్. సో అలాంటి మ్యాథమెటిక్స్ సమ్స్ కొన్ని మనకి కనిపించడానికి అంటే చూడటానికి చాలా టిపికల్గా కనిపిస్తాయి, కానీ మనం కనుక సాల్వ్ చేస్తే వితిన్ 30 సెకండ్స్లో చేయొచ్చు. సో ఎవరైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ మీ మైండ్లోంచి చైల్డిష్నెస్ తీసేసేయండి. అంటే ఇంకా చిన్నపిల్లలు అనేటువంటి మనస్తత్వాన్ని తీసేయాలి. ఎస్, ఎందుకు అంటే మీరు ఇప్పటి వరకు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇలాంటి వాటిపైన ఎక్కువగా ప్రాక్టీస్ అనేటువంటిది చేసి ఉంటారు, మేబీ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్లో కూడా. కానీ ఇప్పుడు మీరు ఏదైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో దానిలో మాత్రం మీరు ఇంకాస్త ఎక్కువగా థింక్ చేయాల్సి ఉంటుంది. సో సరదాగా నేర్చుకోవచ్చు, జాలీగా ప్రతి సమ్ని డీటెయిల్డ్గా మీరు కనుక కాన్సన్ట్రేషన్తో వింటే. క్లాస్ అనేది కాన్సన్ట్రేషన్తో విన్న తర్వాత ప్రాక్టీస్ కనుక చేస్తే మీకు పర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. సరే, ఈరోజు మన టాపిక్లో ఏం చేద్దామంటే కొన్ని టిపికల్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈజీగా ఎలా చేయొచ్చు, నేను కొన్ని ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ నుంచి తీసుకున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్లో లెట్ ఏ నెంబర్ 573xy is divisible by 90, then what is the value of x plus y? What is the value of x plus y? ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 8. సరే, ఆప్షన్స్ చూడగానే మనం చెప్పగలమా అంటే నో, ఇలాంటి వాటికి కొంత సొల్యూషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ ఏంటో చూద్దాం. 573xy, దిస్ ఇస్ ద నెంబర్. ఈ xyలో సమ్ నెంబర్స్ ఉంటాయంట. ఈ xyలో సమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ టోటల్ నెంబర్ కూడా 90తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 90తో డివిజిబుల్ అవ్వాలి అయినప్పుడు x ప్లస్ y వాల్యూ అడిగాడు. అంటే ఇండైరెక్ట్గా మనకి x వాల్యూ ఏంటో y వాల్యూ ఏంటో కనుక్కుంటే x ప్లస్ y అనేటువంటిది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఇక్కడ 90తో డివిజిబుల్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 9తోనూ 10తోనూ 2 నెంబర్స్తో కూడా డివిజిబుల్ అయితే ఈ నెంబర్ అప్పుడు 90తో డివిజిబుల్ అవుతుంది. సరే, ఫస్ట్ మనం చూద్దాము. 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే వన్స్ ప్లేస్లో అంటే యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0 ఉండాలి. 10తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో ఉండేటువంటి డిజిట్ 0 అయి ఉండాలి. ఇట్ మస్ట్ బి 0. దెన్ ఈజీలీ వీ నో దట్ y is equals to 0. y is equals to 0. Why? Because 90తో డివిజిబుల్ కావాలి అంటే 9తోనూ 10తోనూ డివిజిబుల్ అవ్వాలి. 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఈ నెంబర్ చివర 0 ఉండాలి, అంతే కదా. యాజ్ పర్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 10, the units place digit or ones place digits must be 0. సో 90తో డివిజిబుల్ అవ్వాలంటే 9 and 10తో డివిజిబుల్ అవ్వాలి. 10తో డివిజిబుల్ కావాలి అంటే యూనిట్స్ డిజిట్ అనేది 0 కావాలి. సో y అనేటువంటిది 0 అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి 3x అనేటువంటిది ఏమవుతుందంటే 3 ఉంది కదా, ఈ 3, 7, 5 అనేటువంటిది మనం వీటిని కౌంట్ చేయకూడదు. ఇక్కడ x అనేటువంటిది మనం చూసుకోవాలి. x అనేటువంటి వాల్యూ కనుక్కోవాలి. రైట్, ఇప్పుడు 10తో డివిజిబుల్ రూల్ అయిపోయింది. ఇప్పుడు 9తో డివిజిబుల్ రూల్. 9తో కనుక డివిజిబుల్ రూల్ చూసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా ప్లస్ చేసుకోవాలి. అంటే 5 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ x వాల్యూ మనకు తెలియదు, ప్లస్ y అంటే 0 అని ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం కాబట్టి 0 పెడుతున్నాను. ఓకే, చూడండి, 5 ప్లస్ 7 ఓకే 12, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ x 0 means 0. సో 15 ప్లస్ x మనం ఇది 9తో డివిజిబుల్ కావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వెళదాం.
మనం ఆప్షన్ ఏ చూసినట్లయితే ఆప్షన్ ఏ మనకి ఇక్కడ ఇది 0 అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూనే ఆప్షన్స్ లో ఉంటుంది, ఎందుకంటే ఎనీథింగ్ ప్లస్ 0 ఇస్ ఈక్వల్స్ టు ఎనీథింగ్ ఓన్లీ. సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ అనేటువంటిది 5 ఉంది మనకి. సో 15 ప్లస్ 5 20 అనేది 9 తో డివిజిబుల్ అవుతుందా? నెవర్. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ కాదు. రైట్, ఆప్షన్ బి చూద్దాం. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి చూసినట్లయితే 7 ఉంది. సో 15 ప్లస్ 7 అంటే 22. 22 అనేది 9 తో డివిజిబుల్ అవుతుందా? నో. సో 9 తో ఇది కూడా డివిజిబుల్ కాదు, కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ కాదు. ఇప్పుడు ఆప్షన్ సి చూద్దాం. సో 15 ప్లస్ ఇక్కడ కనుక మనం ఆప్షన్ సి చూసినట్లయితే 3 ఉంది. 15 ప్లస్ 3 అంటే 18. ఎస్, 18 టేబుల్లో 18 అనేటువంటిది 19 టేబుల్లో వస్తుంది. అండ్ ఇంకోటి ఆప్షన్ డి కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. ఆప్షన్ డి ఏంటి? 15 ప్లస్ 8 అంటే ఏంటి? 23 అనేది కూడా మనకు 9 టేబుల్లో రాదు. క్లియర్లీ వీ నో దట్. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ 3 అవుతుంది. y వాల్యూ 0 అని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అంటే మనకి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనం ఏం లేదు, ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. డివిజిబిలిటీ రూల్స్ని బేస్ చేసుకొని సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఎలాంటి సమ్స్ వస్తాయి అంటే ఇదిగో ఇలాంటి సమ్స్ వస్తాయి. అంతేగాని ఈజీగా ఉండే సమ్స్ వస్తాయని అంటే ఈజీగా అంటే డైరెక్ట్గా ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 9 ఆర్ ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3 అలా అడగరు. సో ఇలా మీకు అడుగుతారు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోడల్ విచ్ విల్ బి గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద AISSE, రైట్? సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేసామనేది బోర్డు మీద ఉంది. మీరు ఈ సమ్ని ఇలా చూసేయడమే కాకుండా ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏదైతే ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతుందో ఆ క్వశ్చన్ని మీ నోట్బుక్లో రాసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీరు విన్నారు కదా, ఇప్పుడు మీరు ఓన్గా చేయండి. ఆ క్వశ్చన్ మీకు రాలేదు అనుకోండి, మళ్ళీ వీడియో ఓపెన్ చేసి చూడండి. దెన్ యూ విల్ గెట్ ద పర్ఫెక్షన్ హౌ టు డూ ఇన్ ద ఎగ్జామినేషన్, రైట్? సో ఇది మనకి ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ and the value of y. We know that if the turntable is divisible by units place must be 0. So y is equals to 0. We know that. Without doing any calculation, we know that y value is 0. Why? Because it must be divisible by 10, then y must be 0. Then we have to find out the x. We know that what is the 9? So 9 means all the digits must be, sum of all digits must be divisible by 9, then the number also divisible by 9. That's why 5 plus 7 plus 3 plus x plus in place of y I kept 0 here. Right? Fifth total numbers plus and x is, we don't know the value of x. Right? What we should do now? So we have to replace the value of x as given the options like a is equals to 5, b is equals to 7, c is equals to 3 and d is equals to 3. These are the options given by the examiner, right? So ఈ ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం సమ్ ని క్లియర్ గా చేసుకుంటే ఇక్కడ 15 plus 3 18 అయితే 9 టేబుల్ లో వస్తుంది. So what about y? Y is 0. Again we have to add the 3 plus 0 0. So 3 plus 0 3. So our answer is C, right? ఇట్లా ఎలాబొరేట్ చేసుకుంటే కనుక ఇది ఉంటుంది. బట్ మనం కనుక ఈజీగా చేసుకుంటే ఖచ్చితంగా 30 సెకండ్స్లోనే ఈ సమ్ని చేసుకోవచ్చు, రైట్? డివిజిబిలిటీ రూల్ నుంచి సమ్ అయితే ఇలా వస్తుంది ఫైనల్ ఎగ్జామ్లో. ఓకే, రైట్. సో ఎందుకంటే మన మైండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్గా మన మైండ్ మనమే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ మన మైండ్ మనమే డెవలప్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. డివిజిబిలిటీ రూల్స్ని చూస్తే అలా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూద్దాము క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి యాడెడ్ టు -5/7 టు గెట్ -2/3? సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ -29/21 అండ్ ఆప్షన్ బి 29/21 అండ్ ఆప్షన్ సి 1/21 అండ్ ఆప్షన్ డి -1/21. సో ఆప్షన్స్ అలా ఉన్నాయి. సో ఆప్షన్స్ అనేది పక్కన పెట్టేస్తే మనకి ఫస్ట్ ఏంటంటే వాట్ షుడ్ బి యాడెడ్ అన్నారు. ఆ వాట్ షుడ్ బి యాడెడ్ అనేది ఎక్స్ అనుకుందాం. వాట్ షుడ్ బి యాడెడ్ అనేది ఎక్స్ అనుకుందాం. వాట్ షుడ్ బి యాడెడ్ టు -5/7.
వాట్ షుడ్ బి యాడెడ్ టు -5/7 టు గెట్ అన్నారు, అంటే ఈక్వల్ టు టు గెట్ -2/3. -2/3 కనుక రావాలి అనుకుంటే -5/7కి దేనిని యాడ్ చేయాలి? మై డియర్ స్టూడెంట్స్, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేశానంటే విత్ ఇన్ 30 సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కానీ క్వశ్చన్ని చూసినప్పుడు మీ మైండ్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ కావాలి, ఎంత జెన్యూన్గా ఉండాలి, ఎంత క్లియర్గా ఉండాలి, ఎంత క్లారిటీగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. కాబట్టి క్వశ్చన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Who will read the question perfectly? They almost did the 50% of the answer. Right? Already I told many times. Right? అందుకే నేను ఇక్కడ క్వశ్చన్ని బాగా ఎలాబరేట్ చెప్తున్నాను. వాట్ షుడ్ బి యాడెడ్ అనగానే మీ మైండ్లోకి వచ్చేస్తుంది వాట్ షుడ్ బి అనగానే ఎక్స్. ఎస్, ఎక్స్ అనేటువంటిది మనం ఇమాజినరీ డిజిట్ అనేది అనుకోవాలి, ఇమాజినరీ నెంబర్ ఎక్స్ అనేది. యాడెడ్ అన్నారు కాబట్టి ప్లస్ పెట్టారు. -7 5/7 అన్నారు, అంటే -5/7కి ఎక్స్ని యాడ్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. వాట్ షుడ్ బి అన్నారు కాబట్టి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు మనం. సో ఈజ్ ఈక్వల్స్ టు వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు కాబట్టి -2. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఫామ్ చేసుకొని మనకి ఆన్సర్ని రాబట్టుకునేటువంటి ప్రాసెస్ ఇది. రైట్, చూడండి, ఎక్స్ ప్లస్ మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వీ నో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2/3. This is the procedure how to do the sum. X is equals to -2/3. You know that this is the -5/7 is equals to మనం అటువైపు తీసుకెళ్ళిపోతాం, ఎందుకంటే మనకి కావాల్సింది వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ని మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచేసి దీనిని రైట్ సైడ్లో తీసుకెళ్తే ఈ -5/7 అనేది అటువైపుకి తీసుకెళ్తే ఆల్రెడీ యు నో దట్. ఒకవేళ మీకు తెలియకపోతే -5/7 ఈజ్ ఈక్వల్స్ టు అటువైపు వెళ్తే +5/7 అవుతుంది. ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్. అటువైపుకి వెళ్తే ఈజ్ ఈక్వల్స్ అటువైపుకి వెళ్తే. సో ఇక్కడ -5/7 ఉంది కాబట్టి ఆటోమేటికల్లీ +5/7. చూడండి ఇక్కడ మనము సో ఈజీగా చేసుకోవచ్చు. 3 7 21. సో మీకు ఎల్సిఎం చేసుకోవాలి యాక్చువల్లీ, కానీ ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ ద బోత్ డినామినేటర్స్. 3 7 21. సో 3 టేబుల్లో 7 టైమ్స్ కాబట్టి అదే 7తో న్యూమరేటర్ని మల్టిప్లై చేయండి. 7 2 14 -14 ప్లస్ 7 టేబుల్లో 3 టైమ్స్ కాబట్టి ఇక్కడ 5 టేబుల్లో కూడా 3 టైమ్స్ అంటే 15. సో ఇక్కడ చూడండి -14 ప్లస్ 15 అంటే 15 -14 చేయాలి. బిగ్ నెంబర్ ముందు ఏదైతే ఉందో రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ ముందు ఏదైతే డిజిట్ ఉంటుందో ఆ నెంబర్ని పెట్టాలనేది మనకి ఉన్న ప్రాసెస్. కాబట్టి 15 14. సో డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి 15 -14 1. సో ప్లస్ కాబట్టి సింబల్ అవసరం లేదు. 1/21 ఈజ్ ద ఆన్సర్. మనం కనుక ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 1/21 we have to add to -5/7, then we will get the -2/3. Whatever it, our answer is 1/21. What is the answer? 1/21. అంటే ఇక్కడ సి అనేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి ఆప్షన్స్ సి అనేటువంటిది ఆన్సర్. చూడాలి మీ ఇక్కడ నేను చెప్తున్నటువంటి ప్రతి సమ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్కి లింకప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండేటువంటివే. ఇలాంటి సమ్స్ని మీరు అంటే ఇలా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరేం చేయాలి? ఈ ఎక్స్ప్లెనేషన్ విన్నారు కదా, మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి సమ్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనల్ని సక్సెస్ వైపు నడిపించేది డిఫరెంట్గా ఉండే సమ్స్ చేయడం అనేది. ఓకే, రైట్. దిస్ ఇస్ ద సెకండ్ సమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద అండ్ థర్డ్ సమ్. ఇది కొద్దిగా ఈజీగానే ఉంటుంది, చేసేయచ్చు మీరు. బట్ ఇలాంటి సమ్స్ కూడా మనకి ఇస్తుంటారు. సో అక్కడ చూడండి, మళ్ళీ నేను ఇక్కడ బోర్డు పైన రాస్తున్నాను. √288 డివైడెడ్ బై √128. ఇలా చూడండి, స్క్వేర్లో ఉన్న వీటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, స్క్వేర్ లోపలనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టేబుల్ మనం ఇంకా మీకు ఒక స్టెప్ వేస్తున్నాను. సో చూడండి, పైన స్క్వేర్ క్రింద స్క్వేర్ ఉంది కాబట్టి టోటల్ ఒకటే స్క్వేర్ వేసుకోండి. 288 బై స్క్వేర్ రూట్ వేసుకొని మనకు ఇట్లా చేసుకోవచ్చు. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1 2 4 2 4 2 6 14. రైట్. ఇప్పుడు చూడండి,
ఇది నార్మల్గా ఇప్పుడు బయటికి ఇట్లా తీసేసుకోండి. సో ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఆప్షన్ బేస్డ్ చేయట్లేదు కాబట్టి మనం నార్మల్గా చేసుకున్నాము. ఇది మీకు తెలుసు, రూట్లో 144 ఉంటే దాని ఇది 12 అవుతుంది. ఓకే, 12 స్క్వేర్ 144 కదా. అలాగే ఇది 8 అవుతుంది అంతే కదా. √64 = 8 కదా. 8 8 = 64 కదా. సో 12/8 అనేది ఒకే టేబుల్లో వెళ్తాయి కదా. ఏ టేబుల్? 4 టేబుల్లో 4 2 4 3 అంటే ఆన్సర్ 3/2. ఇక్కడ మనం కనుక ఆప్షన్స్ చెక్ చేసినట్లయితే ఆప్షన్ ఏ డైరెక్ట్ గా 3/2 కనిపిస్తుంది. ఇంకా ఆప్షన్ బి, ఆప్షన్ బి 1.49 ఉంది. ఆప్షన్ సి 3/7 ఉంది. ఆప్షన్ డి 3/√2 ఉంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 3/2. ఆప్షన్ ఏ 3/2, రైట్. సో ఇది ఈజీగానే చేసేయచ్చు మీరు. బట్ మీకు ఇదే సమ్ కనుక ఫైనల్ ఎగ్జామినేషన్లో ఇచ్చారు, అప్పుడు మీ మైండ్లోకి రావాలి ఏంటి, ఇక్కడ 288 128 ఉంది. నార్మల్గా అసలు మీరు కన్ఫ్యూజ్ అయితే ఎలా ఆలోచిస్తారో చెప్తాను. టైం బాగా జాగ్రత్తగా వినండి, పర్వాలేదు. సో కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తారంటే 288కి స్క్వేర్ రూట్ అనేది లేదు కదబ్బా, ఎట్లా అసలు 128 స్క్వేర్ రూట్ లేదు కదా, పర్ఫెక్ట్ నెంబర్ కాదు కదా, ఎలా అని ఆలోచిస్తారే తప్పితే ఈ రెండు నెంబర్స్ కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అయినప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి అనే థాట్ రావాలి. సో అప్పుడు మనకి పైన కింద √ఓవర్ ఉంది కాబట్టి ఒకటే √ఓవర్ పెట్టుకొని మనం క్యాన్సిలేషన్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ వచ్చేసాయి. 144 అంటే వీ నో దట్ 12 స్క్వేర్ = 144 అవుతుంది కాబట్టి మనం మళ్ళీ క్యాన్సిల్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే పర్ఫెక్ట్ వచ్చేసాయి కదా. సార్ మళ్ళీ 144 64 ఒకే టేబుల్లో వెళ్తాయి కదంటే మనకు అవి అవసరం లేదు ఇంకా, ఎందుకంటే డైరెక్ట్గా మనకు వచ్చేస్తున్నాయి కదా. సో 12/8 వచ్చింది, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి, మనకి రావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా మీరు థింక్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ప్రతి సమ్కి 3 మార్క్స్, ఈచ్ సమ్ 3 మార్క్స్ ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు, రైట్. సైడ్ నెక్స్ట్ సమ్ చూడండి. బై వాట్ లీస్ట్ నెంబర్ షుడ్, ఓకే, బై వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ 648 బి మల్టిప్లైడ్ టు గెట్ పర్ఫెక్ట్ క్యూబ్. జాగ్రత్తగా చూడండి. బై వాట్ లీస్ట్ నంబర్ షుడ్ 648 బి మల్టిప్లైడ్ టు గెట్ పర్ఫెక్ట్ క్యూబ్. 648కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఏ నెంబర్ అంటే చాలా నెంబర్స్ ఉండొచ్చు కదా సార్ అనుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఉండేటువంటి ఏ నెంబర్ని కనుక దానితో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది అన్నారు. ఇది ఏం చేయాలి? ఇదే ఎగ్జామినేషన్లో ఇచ్చారు, మీరు ఏం చేస్తారు? మీరు ఇప్పుడు ఒక పని చేయండి. ఇది కనుక మీకు నిజంగా వస్తే వీడియోని పాజ్లో పెట్టండి. నేను క్వశ్చన్ని చూపించాను, వీడియోని పాజ్లో పెట్టండి. నేను క్వశ్చన్ని చూపించాను, ఇప్పుడు క్వశ్చన్ చేయండి, అంటే సొల్యూషన్ చేయండి. వీడియోని పాజ్లో పెట్టుకోవాలి, సొల్యూషన్ చేయండి. సొల్యూషన్ అయిపోయింది, మీకు ఒక ఆన్సర్ వచ్చింది. ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, మీకు ఒక ఆన్సర్ వచ్చింది, రైట్. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీడియోని మళ్ళీ ప్లే చేయండి. నేను చేసేటువంటి సమ్ చూడండి. మీరు చేసినటువంటి ప్రాసెస్ ఎలా ఉంది, నేను చేసినటువంటి ప్రాసెస్ ఎలా ఉంది. ఒకవేళ మీరు చేసినటువంటి ప్రాసెస్లో నేను చెప్పినటువంటి ప్రాసెస్లో ఆన్సర్ ఒకటే వచ్చింది అనుకోండి, అయినప్పటికీ కూడా నేను ఫాస్ట్గా చేశానేమో అబ్జర్వ్ చేయండి. నాకు సార్ చెప్పినటువంటి ఆన్సర్, నేను చేసినటువంటి ఆన్సర్ ఒకటే. ఇక్కడ ఆన్సర్ ఎవరైనా చేస్తారు, విత్ ఇన్ ద టైంలో చేయగలిగే వాళ్ళే పర్ఫెక్ట్ సక్సెస్ అనేది సాధించగలరు. సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు వీడియోని పాజ్లో పెట్టుకోండి, క్వశ్చన్ నోట్ చేసుకోండి, సొల్యూషన్ చేయండి. మీకు ఆన్సర్ వచ్చిందా రాదా పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఇప్పుడు వీడియోని ప్లే చేయండి, దెన్ రైట్ ద సొల్యూషన్, రైట్. సరే, మీరు చేశారో లేదో పక్కన పెట్టేస్తే సొల్యూషన్ అనేటువంటిది చూద్దాం. మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి? 648. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ని చూసుకొని చేద్దామా, డైరెక్ట్గా చేద్దామా? పర్ఫెక్ట్ క్యూబ్ రావాలి కాబట్టి క్యూబ్ చేయాలంటే మీరు ఏ విధంగా ఆలోచించారనేది నాకు తెలియదు, కానీ నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఓకే, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి అంటే 2 టేబుల్లో అవుతుంది కదా. 2 3s are 2 2s are 2 4s are again 2 table, 2 1s are 2 6s are 2 2s are again 2 table, 2 8s are 2 1s are. సో ఇప్పుడు 2 టేబుల్లో ఇది రావద్దు. ఏ టేబుల్ వస్తుందంటే మనకి 9 టేబుల్లో చూద్దాం. 9 9s are 8. 3 టేబుల్లో కూడా వస్తుంది, కానీ మనకి ఇక్కడ వచ్చినటువంటిది పర్ఫెక్ట్గా రావాలి అన్నారు కాబట్టి ఈజీగా చేసుకునే మెథడ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 9 వేసాను, క్యూబ్ కావాలి కాబట్టి. సో 2 × 2 × 2 × 9 × 9, రైట్.
మనం కనుక క్యూబ్ రావాలంటే ఏం చేయాలి? 3 నెంబర్స్ అనేటువంటిది ఒక పెయిర్గా ఉండాలి. ఇది ఓకే, 2 అనేది ఒక పెయిర్ ఉంది. ఇక్కడ 2 అనేటువంటివి 3 ఉన్నాయి. క్యూబ్ అంటే ఇప్పుడు కూడా 3 కదా, హోల్ క్యూబ్ కదా. ఇవి ఈ మొత్తం కలిపి ఒక టీమ్ మెంబర్స్ అనుకుంటే 3 ఉన్నాయి కాబట్టి ఇది క్యూబ్ అవుతుంది. కానీ ఇక్కడ 9 అనేవి 2 ఉన్నాయి. ఇంకొక 9 ఉంటే కనుక మనకి ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఇంకొక 9 అంటే దేనితో మల్టిప్లై చేయాలి? 9తో మల్టిప్లై చేయాలి. అంటే 648ని మనము 2 × 2 × 2 × 9 × 9గా ఫ్యాక్టరైజ్ చేసాము. అయితే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వటలేదు. ఇక్కడ 9 అనేటువంటిది ఎక్స్ట్రాగా పెట్టుకుంటే ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. మనం ఇప్పుడు కనుక ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 9, అలాగే ఆప్షన్ డి 18 ఉంది. సో యాజ్ పర్ అవర్ సమ్ 9 ఈస్ ద ఆన్సర్. అంటే ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనం కనుక అక్కడ ఎగ్జామినేషన్ ఇస్తే ఈ వే ఆఫ్ లో మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్, ఇద్దరు అప్ చేస్తున్నాను. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఇది కూడా మీకు క్యూబ్ రూట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో దీన్ని పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే మనకు వస్తుంది. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి మీరు. నేను మళ్ళీ రాస్తున్నాను. 216 హోల్ పవర్ 2/3 అగైన్ హోల్ పవర్ 1/, చూడండి 1/2. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ 2/3 ఉంది. అంటే దీన్ని క్యూబ్లోకి మీరు ఒక విషయం ఇప్పుడు కూడా మీరు వీడియోని పాజ్లో పెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి, మీరు వీలైతే చేయండి పాజ్లో పెట్టుకొని, తర్వాత ప్లే చేసుకొని చూడండి. రైట్, ఓకే. 216 అంటే 6 క్యూబ్ని 216 అంటే 6 క్యూబ్ కదా, 6 × 6 × 6 అంటే 216 ప్లేస్లో మనం 6 క్యూబ్ పెట్టుకోవచ్చు. 6 క్యూబ్ హోల్ పవర్ 2/3 హోల్ పవర్ 1/2. 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే 6 స్క్వేర్ 1/2. అగైన్ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 6 అవుతుంది. సో ఇక్కడ మనం కనుక ఆప్షన్ చూసినట్లయితే ఎస్, ఆప్షన్ డి 6 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి 6 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా మనం ఈ సమ్ని అయితే చూడగానే మనం చేసేయచ్చు. ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు. 10 సెకండ్స్లో మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? రైట్, ఇక్కడ నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ 3/7 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 17/7, 3/7 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 17/7, then the value of x is equals to. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4 ఇచ్చారు. రైట్, మనం సమ్ చేద్దాము. చూడండి మనకి ఇచ్చినటువంటి సమ్ ఏంటంటే 3/7 ఓకే ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 17/7. ఇది చాలా ఈజీగా చేసేయచ్చు, అసలు సమ్ చేయకుండానే చేసేయచ్చు. ఎందుకంటే 17 - 3 14. సో డినామినేటర్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. 14/7 అంటే 7 1 7 2 ఆన్సర్ ఈజ్ 2 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా స్మార్ట్గా చేయాల్సి ఉంటుంది. మనం స్మార్ట్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. ప్రతి చిన్న క్వశ్చన్ కూడా, ప్రతి స్మాల్ క్వశ్చన్ కూడా మనం సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తే టైం విల్ నాట్ అలౌ టు డూ ఆల్ ద సమ్స్ విత్ ఇన్ ద టైం. రైట్, ఓకే. సో వాట్ ఎవర్ నేను చెప్పాను కదా, అది ఎట్లా అవుతుందో చూద్దాం. మనకి ఎక్స్ కావాలి. సో 17/7 ఇలానే ఉంటుంది. ఇది ప్లస్ వాల్యూ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది 3/7. సో ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దాన్ని నేను చెప్పాను డైరెక్ట్గా 17 - 3 చేసేయచ్చు. 17 - 3 14, 14/7, 7 1 7, 7 2 14 అంటే ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. సో చాలా సింపుల్ ఈ సమ్ అనేది, చాలా సింపుల్. బట్ ఇలాంటి సింపుల్ సమ్స్తో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మీ టైంని మీరు ఎలా వేస్ట్ చేస్తారో చూడడానికి, మీ పేషెన్స్ని టచ్ చేయడానికి, అంటే మీరు ఒకవేళ వదిలేస్తారేమో, సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందువల్ల చేస్తారు. మనం ఈజీగా ఇట్లా చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూద్దామా. సో నెక్స్ట్ 7th సమ్ చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹2000 ఫర్ 6 months అట్ ద రేట్ ఆఫ్ 4 1/2%. సో ఇక్కడ మనకి
సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కనుక్కోవాలి. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ కనుక ఈ చాప్టర్ వస్తే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంటుంది. మై డియర్ SGS సైనిక్ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆల్రెడీ ఈ సమ్ వచ్చినట్లయితే, ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతే ఓకే మీకు తెలుసు, లేదంటే మీరు కనుక న్యూ జాయినర్స్ అయితే కనుక మీకు వస్తాయి, కంగారు పడదు. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చారు ఈజ్ ఈక్వల్స్ టు ₹2000 అండ్ నెక్స్ట్ టైం 6 months ఇచ్చారు. కానీ ఈ 6 months మనం ఇయర్స్లోకి మార్చుకోవాలి. 1 yearకి 12 months కాబట్టి మనం 6/12 వేసుకుంటే 6 1 6 2 అంటే 1/2 ఇయర్, అంతే కదా. 6 months అంటే హాఫ్ ఇయర్ కదా. నెక్స్ట్ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ 1/2 ఇచ్చారు, అంటే దీన్ని నార్మల్గా ఇంప్రాపర్ కదా. సో చూడండి, మనం ప్రాపర్లోకి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇంప్రాపర్లోకి మార్చుకున్నాము. 2 4s are 8, 8 + 1 9, అంటే 9/2%, 9/2%. రైట్, మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ SI is equals to, we know that PTR/100. P అంటే 2000 అండ్ T అంటే 1/2 కాబట్టి 1 ఇక్కడ వస్తుంది, డినామినేటర్లో 2 వస్తుంది, ఆల్రెడీ 100 ఉంది. సో నెక్స్ట్ అండ్ R, PTR కదా, R అంటే 9/2 కాబట్టి 9 ఇలా వేసుకొని డైరెక్ట్గా 2 అనేటువంటిది మనం డినామినేటర్లో వేసుకోవచ్చు. 1/2 9/2 ఇట్లా వేసుకోవచ్చు. రైట్, చూడండి ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 2 1s are 2 10s are 2 1s are 2 5s are, దట్ మీన్స్ 5 × 9 ₹45. చూడండి, ఇక్కడ మనం కనుక ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ C 45 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ C 45 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మీరు సరే దీంట్లో టిపికల్గా ఏముంది, చాలా ఈజీగానే ఉంది కదా అని అనుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈజీగా ఉంది. ఇదే సమ్ని కనుక మీకు ఎగ్జామినేషన్లో ఇస్తే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో చెప్పనా. 6 months అన్నారు కదా, ఆ 6 monthsని డైరెక్ట్గా వేసేస్తారు. అలా వేయకూడదు, మంత్స్ని ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 6 months అంటే హాఫ్ ఇయర్, సో హాఫ్ ఇయర్ ఇక్కడ 6/12 వేసాను, 12 months 1 year కాబట్టి. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 4 1/2 ఉంది, అంటే దీనిని మిక్స్డ్ నుంచి ఇంప్రాపర్లోకి మార్చుకున్నాను 9/2%. ఇది మనకు తెలియాల్సింది. రిమైనింగ్ అందరికీ తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 అని. కానీ అందులో ఉండేటువంటి టర్మ్స్ని మనకి అవసరమైనటువంటి దానిలో చేంజ్ చేసుకోవడంలోనే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకునేటువంటి మన మైండ్ సెట్ అక్కడే ఉంటుంది. రైట్, ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాము. సో మనకి ఇక్కడ 7th సమ్లో ఆప్షన్ C, ఇది 7th సమ్. సో 7th సమ్లో ఆన్సర్ అనేటువంటిది C. ఓకే, నెక్స్ట్ చూడండి 8th సమ్ చూద్దాం. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా ఈజీ. క్వశ్చన్ మాత్రం మనకి చాలా పెద్దగా కనిపించవచ్చు ఇక్కడ, కానీ ఆన్సర్ వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ వీ కెన్ డూ ఈజీలీ. ఓకే, రైట్, చూద్దాం. మరి నేను ఫస్ట్ వితౌట్ క్యాలిక్యులేషన్ చెప్తాను, తరువాత విత్ క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ PQR ఈజ్ అన్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్లో ఇది మనకి PQR అనుకుందాం, ఇది PQR అనుకుందాం. PQR ఒక ట్రయాంగిల్లో 2 angles కనుక ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటాము. 2 angles కనుక ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటాము. సో ఇక్కడ చూసినట్లయితే ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటే మీకు అర్థమైంది. 2 angles కనుక ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటాము. రైట్, అయితే క్వశ్చన్ చూద్దాం. విత్ PQ ఈజ్ ఈక్వల్స్ టు PR అన్నారు, అంటే PQ ఈజ్ ఈక్వల్స్ టు PR. ఇక్కడ చూడండి, సింబాలిక్గా నేను ఇలా పెడుతున్నాను. PQ అనేది PR లెంత్కి ఈక్వల్గా ఉంది అంట. If Q is equals to 70 degrees, okay, then find the other angles of a triangle. అంటే angle P, angle R and angle R కనుక్కోవాలి. ఒక్కసారి మనము కనుక ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ A 70 degrees, 40 degrees, ఆప్షన్ B 50 degrees, 30 degrees, ఆప్షన్ C 45 degrees, 45 degrees, ఆప్షన్ D none of the above. అసలు యాక్చువల్గా వితౌట్ క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి. ఒక ట్రయాంగిల్లో టోటల్ సమ్ చేస్తే 180 రావాలి.
180 డిగ్రీస్ రావాలి. ఇక్కడ ఆప్షన్ ఏ చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ క్యూ అనేటువంటి 70 డిగ్రీస్ కదా, ఆప్షన్ ఏలో మనకి 70 డిగ్రీస్ ప్లస్ 40 డిగ్రీస్ ఉంది అంటే 180 డిగ్రీస్ అయింది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇక్కడ తెలిసిపోతుంది. సరే ఒకసారి చెక్ చేసుకుందాం, ఆప్షన్ బికి వెళ్దాం. ఆప్షన్ బిలో మనకి ఇచ్చినటువంటి యాంగిల్స్ ఆల్రెడీ మనకు ఉన్నది 70 కాబట్టి ఆ 70తో పాటుగా మనకు ఆప్షన్స్ లో ఇచ్చినటువంటి ఏంటంటే 50 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ 150 డిగ్రీస్. అసలు ఒక ట్రయాంగిల్ 150 డిగ్రీస్ అవుతుందా? టోటల్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ మస్ట్ బి 180 డిగ్రీస్. బట్ ఇక్కడ ఆప్షన్ బి లో చూసుకున్నట్టు ఈ 2 ని మనం 70 డిగ్రీస్ కి యాడ్ చేస్తే 150 డిగ్రీస్ వస్తుంది. అసలు ఇది సమ్ కి ఆన్సర్ కానే కాదు. మరి ఆప్షన్ సి చూసినట్లయితే 70 డిగ్రీస్ ఆల్రెడీ ఉంది, అలాగే అక్కడ 45 ఇంకోటి 45 అని ఇచ్చారు. అంటే ఈ టోటల్ మనం చేసినట్లయితే 160 డిగ్రీస్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్. ఓకే, ట్రయాంగిల్ కి ఉండేటువంటి సమ్ ఏదైతే ఉందో దానికి పాసిబుల్ కాదు, కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది ఆప్షన్స్ బట్టి నేను చెప్తున్నాను, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయకుండానే మనకి ఇచ్చినటువంటిది 70 ఉంది కదా, రిమైనింగ్ 2 ని యాడ్ చేస్తే 180 రావాలి కదా. 180 ఎందుకు సార్? ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 ఖచ్చితంగా వస్తేనే అది ట్రయాంగిల్ అవుతుంది అనేది రూల్, యూనివర్సల్ రూల్. ఆ రూల్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని వితౌట్ క్యాలిక్యులేషన్ నేను ఆప్షన్ ఏ అని చెప్పాను. ఎందుకు అంటే 70 ఇక్కడ 70 40 అని ఇచ్చారు ఆప్షన్ ఏలో, అవి యాడ్ చేస్తే మనకు 180 వచ్చేస్తుంది కాబట్టి ఈజ్ ద ఆన్సర్ రైట్. ఇప్పుడు క్యాలిక్యులేషన్తో ఎలా చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ మనకి ఆప్షన్స్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి 180 అవుతున్నాయి, అన్ని ఏం చేసినా కానీ 180 అవుతున్నాయి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకు ఆప్షన్ ఏలోనూ ఆప్షన్ బిలోనూ ఆప్షన్ సిలోనూ ఏవైనా 70కి యాడ్ చేసినా 180 వస్తున్నాయి, అప్పుడు ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారము చూడండి, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయంట లెంగ్త్స్ అండ్ PQR మనకు ఆల్రెడీ క్యూ ఇచ్చారు. ఓకే, సో క్యూ అనేటువంటిది మనకి 70 డిగ్రీస్. సో ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఇలా ఉన్నప్పుడు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఐసోసెలెస్ ట్రయాంగిల్ కాబట్టి ఈ లెంగ్త్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ యాంగిల్ అనేది ఈక్వల్గా అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి 70 డిగ్రీస్ అవుతుంది. అంటే R ఈజ్ ఈక్వల్స్ టు 70. ఇక్కడితో సమస్యలు ఆపేయచ్చు, ఎందుకంటే ఒక యాంగిల్ 70 వచ్చింది, మనకు ఆప్షన్స్లో 70 ఉండేది ఏదో చూసుకొని దానికి పెట్టేసేయచ్చు. అయినప్పటికీ ఇంకా చూద్దాం, మొత్తం చేయాలి కదా. యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్లో 180 కావాలి, అవునా? సో యాంగిల్ P అనేది మనకు తెలియదు, యాంగిల్ P, యాంగిల్ Q తెలుసు 70 డిగ్రీస్, అలాగే యాంగిల్ R కూడా తెలుసు 70 డిగ్రీస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు యాంగిల్ P ప్లస్ 70 ప్లస్ 70 140 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 140 డిగ్రీస్, అంటే ఈ ప్లస్ అనేది మైనస్ అవుతుంది కదా 40 డిగ్రీస్. అంటే ఇక్కడ P వాల్యూ మనకి 40 డిగ్రీస్ వచ్చింది, ఇక్కడ R వాల్యూ ఆల్రెడీ తెలుసు అంటే 70 40. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది విత్ క్యాలిక్యులేషన్, బిఫోర్ చెప్పింది క్యాలిక్యులేషన్, వితౌట్ క్యాలిక్యులేషన్ రైట్. సో ఇది మనం ఆన్సర్స్ని ఫైనల్ ఎగ్జామినేషన్లో మనము స్మార్ట్ వర్క్ చేయాలంటే వితౌట్ క్యాలిక్యులేషన్. ఎందుకులే ఏమో మిస్టేక్ అయిపోతుందేమో అని మీరు కనుక భయపడితే క్యాలిక్యులేషన్తో చేసుకోండి, అది కూడా వితౌట్ క్యాలిక్యులేషన్ అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇది 8th సమ్. నెక్స్ట్ 9th సమ్ చూద్దాం. ఇది కూడా యాంగిల్స్ సంబంధించినటువంటి సమ్మే. ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 3x డిగ్రీస్ 2x మైనస్ 7 డిగ్రీస్ 4x మైనస్ 11 డిగ్రీస్ దెన్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ కూడా నేను బిఫోర్ సమ్లో చెప్పినటువంటి ఒక రూల్ ఉంది, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ మస్ట్ బి 180. అంటే ఇక్కడ మనకి ఇచ్చారు ఒక యాంగిల్ ఏంటి 3x డిగ్రీస్ అంట, ఏదో ఒక యాంగిల్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకొక యాంగిల్ 2x మైనస్ 7 డిగ్రీస్, ఓకే, మరొక యాంగిల్ 4x మైనస్ 11 డిగ్రీస్. ఓకే, ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు 180 ఖచ్చితంగా రావాలనేది యూనివర్సల్ రూల్. అదే చేద్దాం, మనం ఇక్కడ అప్లై చేద్దాం. 3x డిగ్రీస్ ప్లస్ 2x మైనస్ 7 డిగ్రీస్ ప్లస్ 4x మైనస్ 11 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇక్కడ చూడండి 3x ప్లస్ 2x ప్లస్ 4x చూసినట్లయితే 9x, ఇక్కడ మైనస్ 7 మైనస్ 11 రెండు ఒకేలాంటి సింబల్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి అదే సింబల్ వేసేయాలి. మైనస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 180.
ఓకే 9x is equals to 180. ఈ మైనస్ 18 ఇటువైపు తీసుకొచ్చేద్దాము, ప్లస్ 18 అవుతుంది. 9x is equals to 198. x is equals to 198 divided by, ఇది ఇంటూ అవుతుంది, ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. సో 9 2s are 18 and 9 2s are 18 అంటే x వాల్యూ 22 degrees. సో ఇక్కడ కనుక మనం ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 22. చూసారు కదా, ట్రయాంగిల్స్ లో ఇచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు ఈ సమ్ ని చూసి 3x డిగ్రీస్ ఏంటి, 2x మైనస్ 7 డిగ్రీస్ ఏంటి, 4x మైనస్ 11 డిగ్రీస్ ఏంటి, అసలు ఆ x వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని మీ మైండ్ అసలు డల్ అయిపోయి మీరు ఏమీ ఆలోచించలేరు. అలా ఉండకూడదు. ఫస్ట్ మీకు యూనివర్సల్ రూల్ ఏంటి, ఒక ట్రయాంగిల్లో ఉండేటువంటి అన్ని యాంగిల్స్ని ప్లస్ చేస్తే, ఒక ట్రయాంగిల్లో ఉండేటువంటి 3 యాంగిల్స్ని ప్లస్ చేస్తే 180 రావాలనేటువంటిది మనకి తెలిసినటువంటి రూల్. ఆ రూల్ని బేస్ చేసుకొని మనము సమ్స్ని చేసుకోవాల్సి ఉంటుంది. అదే రూల్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను. ఇలానే మీరు థింక్ చేయాలి. నేను అసలు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మీరు ఎగ్జామినేషన్లో హౌ టు థింక్ టు సాల్వ్ ప్రాపర్లీ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఈ వీడియో యొక్క మోటివ్. కాబట్టి వీడియో మొత్తం చూడాలి, మీరు ఓన్గా ఇలానే చేయాలి. ఓకే, మీరు ఈ క్లాస్ విన్న తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ చేయాలి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ సమ్. ఓకే, 10th సమ్. ఇక్కడ ఇఫ్ ఏ పర్సన్, మీరు ఇక్కడ సమ్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ 1/5 కిలోమీటర్స్ ఇన్ 3 hours. 3 hours లో 1/5 కిలోమీటర్స్ వెళ్ళారంట. అయితే దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ హిమ్ ఇన్ 5 hours విల్ బి. 5 hours లో ఎంత డిస్టెన్స్ వెళ్తారు, 5 hours లో ఎంత డిస్టెన్స్ వెళ్తారు. రైట్, ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే టైం ఇవ్వడం జరిగింది. అంటే మనం స్పీడ్ కనుక్కోవాలి, స్పీడ్ ఇంటూ డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది 1/5. ఇది మిక్స్డ్ ప్రాపర్ కాబట్టి ప్రాపర్ ఇంప్రాపర్ లోకి మార్చుకుందాం. 5 times 50, 50 plus 1 50, 1/5 km. రైట్, ఆ టైం మనకి ఎంత ఇవ్వడం జరిగింది 3 hours కాబట్టి నో ఇష్యూ, అలా వచ్చేసేది. ఇప్పుడు డిస్టెన్స్ అంటే 50 1/5 డివైడెడ్ బై టైమ్ 3 hours, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 1/5 ఇంటూ దీని రెసిప్రోకల్ అవుతుంది కదా. 3 1s are 3 17s are అంటే 17/5 స్పీడ్ అన్నారు కాబట్టి కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 hour కి 17/5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 5 hours లో హౌ మచ్ డిస్టెన్స్ మస్ట్ బి ట్రావెల్డ్ అన్నారు. అంటే డిస్టెన్స్ ఇప్పుడు కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ టైం 5 hours ఇవ్వడం జరిగింది. సో టైం ఇంటూ స్పీడ్, టైం అంటే 5 hours, అలాగే స్పీడ్ మనం ఆల్రెడీ 1 hour స్పీడ్ ఫైండ్ అవుట్ చేసాము. 17/5 5 క్యాన్సిల్ అయితే 17 కిలోమీటర్స్. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడాలి, మీరు సమ్ని చూడగానే వాళ్ళు ఏమిచ్చారు, మనం ఏం కనుక్కోవాలి, వాళ్ళు ఏమిచ్చారో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనే థాట్ మీ మైండ్లోకి ఇమీడియట్గా రావాలి. లేదు అంటే మీరు మీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 1/5 కిలోమీటర్స్ ఇన్ 3 hours అన్నాం. అంటే ఇక్కడ మనకి ఏం ఇవ్వడం జరిగింది, డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ 3 hours అంటే టైం ఇవ్వడం జరిగింది. ఆబ్వియస్లీ డిస్టెన్స్ టైము స్పీడ్లో ఏ 2 ఇస్తే 3వది కనుక్కోవాలి. ఏవైనా 2 ఇచ్చారనుకోండి 3rd one కనుక్కోవాలి. అందుకే మనం స్పీడ్ కనుక్కున్నాము, డిస్టెన్స్ బై టైమ్, అప్పుడు స్పీడ్ వచ్చింది. ఇది 1 hourకి కిలోమీటర్ పర్ అవర్ 1 hourకి. మరి 1 hourకి ఇదైతే 5 hours ఏమవుతుంది, సింపుల్గా మల్టిప్లై చేయడమే. 5 hoursకి అడిగారు కాబట్టి 17/5 into 5 లేదా 5 into 17/5 5 క్యాన్సిల్ అయితే 17 kilometers ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 5 hours. ఇది మనం చేయాల్సినటువంటి పర్ఫెక్ట్ వే. చూడండి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఆన్లైన్లో క్లాసులు వింటున్నారు, ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తున్నారు, వీక్లీ టెస్ట్, అలాగే మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి కొంతమంది రాశారు. దాంతోపాటు మెగా గ్రాండ్ టెస్ట్, డైలీ టెస్ట్, అలాగే మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఎన్ని టెస్టులు మీరు రాస్తున్నప్పటికీ మీరు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా కనుక చేయకపోతే మీరు అనుకున్న స్కోర్ సాధించలేరు. కొంతమంది సీట్ సాధించడమే కాదు, స్టేట్ ఫస్ట్ రావాలనే టార్గెట్తో ఉన్నారు. 100% ఈ ఇయర్ కూడా ఎస్సీఎస్ సైనిక్ అకాడమీకే స్టేట్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను, వస్తుంది కూడా.
చాలామంది స్టేట్ ఫస్ట్ కోసం ట్రై చేస్తున్నారు మన అకాడమీ నుంచే. సో మీరు ఎవరైతే స్టేట్ ఫస్ట్ ట్రై చేస్తున్నారో, ఎవరైతే సీట్ రావాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచించి ఇలాంటి సమ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ లాస్ట్ ఫైనల్గా చెప్తున్నాను, నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్ ఏవైతే ఉన్నాయో వీడియో క్లోజ్ అయిపోయిన తర్వాత సమ్స్ అన్ని నీట్గా 10 సమ్స్ ఒక నోట్బుక్లో రాసుకొని మళ్ళీ చేయండి. మళ్ళీ చేయండి, కరెక్ట్గా ఎన్ని చేశారో చూసుకోండి. ఓకే, ఇది ప్రాసెస్ ఆఫ్ టు గెట్ ద సీట్ ఇన్ సైనిక్ స్కూల్. సైనిక్ స్కూల్ సిలబస్ అనేటువంటిది ఆషామాషి కాదని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, మిమ్మల్ని టెస్ట్ చేస్తారు అన్ని విధాలుగా. మెయిన్గా మ్యాథమెటిక్స్కి 300 మార్క్స్లో ఓన్లీ మ్యాథమెటిక్స్కే 150 మార్క్స్ ఉంటున్నాయి. అంటే దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఓకేనా, మరి స్టూడెంట్స్ టేక్ కేర్ అండ్ బాయ్.